ఇంకా ఇంకా రేట్లెస్ కూడా నీకు అవైలబుల్గా వచ్చింది. ఏదన్నా ఇది రిపేర్ ఉన్నా కానీ చేస్తాం. ఇప్పుడు జాబ్లో లేదు కానీ బాగా 2002లో పనిచేస్తున్నా కానీ అప్పటి నుంచి బాగా మెయింటైన్ చేస్తున్నారు వల్ల ఇప్పుడు ఆయన పనిచేస్తున్నాయి. సో మన అన్నది బయట అవుతుంది. సో మనకు ఇప్పుడు బెనిఫిట్స్ ఉండడం వల్ల భగవద్గీత బెనిఫిట్స్ ఉండడం వల్ల చేస్తాను. మొత్తానికి కానీ బ్లడ్ తీసుకుపోతుంది పనిచేసేదానికి కొంచెం నలుగురుగా ఉంటుంది. బండి ఎక్కేటప్పుడు ట్రాఫిక్ కొంచెం పనిచేయను. అందువల్ల నేను ట్రాఫిక్ ఉండకూడదని చెప్తాను. ఈ మార్నింగ్ వచ్చి మొబైల్లో మొత్తం చూసి ఏం చేయాలని ప్రాబ్లం లేదు. మీకు తాగేదానికి పంటలకి నీళ్ళు పెట్టు. మీకు చాలా స్టడీ చేశాను. మనకు ఒక్క అమరావతి రాజమండ్రి తప్పితే నేచురల్ వాటర్ దొరికేది ఎక్కడా లేదు. ఒక చోట పంపు చేస్తుంది కానీ ఏమి లేవు. ఇప్పుడు ఒక హైదరాబాద్కి గోదావరి నుంచి కృష్ణా నుంచి పంపు చేయాలి. విశాఖపట్నం నుండి గోదావరి పంపు చేయాలి. దీంతో సహకారంతో బాగా చేసుకున్నారంటే మీకు భవిష్యత్తులో తయారవుతుంది. అమరావతి ఫ్లడ్ తగ్గిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాను. లేదు అక్కడ మీదే మేము ఏమంతా రెడీ చేసుకుంటాం. దానికి కావాల్సిందంతా చేసుకొని రద్దీకి వచ్చి తగ్గినాక అఖండంగా తీయడానికి అవకాశం ఉంది. అఖండంగా తీడిస్తే బ్యాలెన్స్ చేయకుండా రాదా? ఇబ్బంది కాదు. గేట్లు మన పైన ఉన్నాయి కదా, ఇబ్బంది కాదు. లాక్ చేసుకుంటా పైన గేట్ ఎప్పుడు తీస్తా అంటే బ్లడ్ అయినాక మళ్ళీ గేట్ నింపాలి కదా, అప్పుడు తీస్తాం. అప్పుడు తీసి ఇప్పుడు దుఃఖభద్ర ఇచ్చేదానికి బయట లేకుండా టాప్ లా చేసి ఇప్పుడు మనకు భగవంతుడు దయ వల్ల కాంక్రీట్ పోయింది కాబట్టి కాంక్రీట్ పోయిందా దేన్ని లాక్ చేసుకొని గేట్ స్లోగా మేము ఆ ఇట్లో మెల్లిగా దించి మీకు మీరు క్లోజ్ చేస్తున్నాం.